హలో ఆల్, వెల్కమ్ టు క్రికెటిజం. 2023 టీమిండియా కలిసి రాలేదనే చెప్పాలి. 2023లో 2 ఐసీసీ నాకౌట్లు జరగగా ఆ రెండిట్లో విఫలమైనప్పటికీ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ లో మాత్రం మన ప్లేయర్లు సూపర్. ఈ సంవత్సరంలో బ్యాటింగ్ లో కోహ్లీ అద్భుతంగా రాణించగా బౌలింగ్ లో షమి అద్భుతాలు చేశాడు. దీంతో పాటు మహిళా క్రికెట్ సంబంధించి ఈ ఇయర్ గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే WPL సక్సెస్ గా ఫస్ట్ సీజన్ కంప్లీట్ అవడంతో పాటు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్తో 2 టెస్టులు ఇండియాలో జరిగి అందులో ఇండియా గెలవడం ఒక శుభ పరిణామం. గత 10 సంవత్సరాలుగా వేధిస్తున్న ఐసీసీ ట్రోఫీ 2023లో 2 అవకాశాలు చిక్కినప్పటికీ దానిని టీమిండియా సద్వినియోగం చేసుకోలేదు. ముఖ్యంగా ఇండియాలో జరిగిన వరల్డ్ కప్ లో, తన సొంత మైదానంలో జరిగిన ఈ వరల్డ్ కప్ లో సెమీఫైనల్ వరకు అద్భుతంగా రాణించి ఫైనల్లో చితికిలా పడ్డది. కానీ ఇండియా ఫైనల్లో ఓడిపోవడం భారత అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. 2023లో శ్రీలంకలో జరిగిన ఏషియా కప్ లో ఇండియా పాకిస్తాన్ శ్రీలంకలను మట్టి కరిపించి విజేతగా నిలిచింది. ఈ ఏషియా కప్ లో కేఎల్ రాహుల్ మరియు శ్రేయస్ అయ్యర్, బుమ్రాలు గాయం తర్వాత అద్భుతంగా రాణించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లో టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా గత 30 సంవత్సరాలుగా 8 సార్లు పర్యటించినప్పటికీ సౌత్ ఆఫ్రికాలో విజేతగా నిలవలేదు. కనీసం ఈ పర్యటనలోనైనా టీమిండియా టెస్ట్ సిరీస్ గెలిచి వరల్డ్ కప్ గాయం నుండి కొద్దిగా రిలీఫ్ అయినా దొరుకుతుందని భారత అభిమానులు ఆశించడం జరిగింది. కానీ మొదటి టెస్ట్ లో దారుణంగా ఓడి చరిత్ర పునరావృతం చేశారు. 2023లో టీమిండియా 8 టెస్టుల్లో పాల్గొనగా అందులో 3 గెలిచి 3 ఓడి 2 డ్రాగా చేసుకుంది. 35 వన్డేల్లో తలపడగా అందులో 77.14 విన్ పర్సెంటేజ్ తో 27 మ్యాచ్ల్లో గెలిచి 7 మ్యాచ్ల్లో ఓడింది. 1 నో రిజల్ట్. 23 టీ20లో పాల్గొనగా 65.21 విన్ పర్సెంటేజ్ తో 15 మ్యాచ్ల్లో గెలిచి 8 ఓడింది. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే 2023లో శుభ్మన్ గిల్ మొదటి 6 నెలలు అద్భుతంగా రాణించాడు. కానీ తర్వాత 6 నెలలు మాత్రం ఉసూరు మనిపించాడు. ఇండియాలో జరిగిన బైలేటరల్ సిరీస్ లో మరియు IPL లో అద్భుతంగా ఆడిన శుభ్మన్ ముఖ్యమైన మ్యాచ్లకు చేతులెత్తేశాడు. సంవత్సర ఆరంభంలో న్యూజిలాండ్ తో జరిగిన వన్డేలో ఒక డబుల్ సెంచరీ కూడా చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీతో మెప్పించాడు. వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రతిభతో ఇండియాను ఫైనల్ దాకా చేర్చడంతో పాటు ఏషియా కప్ లో గెలవడం రోహిత్ కెప్టెన్సీలో జరిగింది. వరల్డ్ కప్ లో తాను టీం నడిపిన తీరుకి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో పాటు ఐసీసీ టీమ్ ఆఫ్ ద వరల్డ్ కప్ లో కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. గాయం తర్వాత ఏషియా కప్ లోకి అందుబాటులో వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఒక దశలో పర్లేదనిపించాడు. కానీ ముఖ్యమైన మ్యాచ్ల్లో పేలవంగా ఆడాడు. కేఎల్ రాహుల్ ఈ ఇయర్ ఆరంభం సరిగా ఆడలేదు. దానికి విపరీతమైన ట్రోల్స్ గురైన కేఎల్ రాహుల్ గాయం తర్వాత అద్భుతంగా రాణించి ట్రోలర్స్ కి సమాధానం ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ టీ20లో 2 సెంచరీలు సాధించడంతో పాటు 2023 సంవత్సరానికి మొత్తంగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్ లో నంబర్ 1 ప్లేయర్ గా ఉన్నాడు. ఇతనిని ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ట్రై చేసినప్పటికీ తను విఫలమయ్యాడు. వన్డే ఇంటర్నేషనల్ లో కూడా రాణించలేకపోయాడు. టీమ్ మేనేజ్మెంట్ కూడా తనకు అచ్చిరాని ఫార్మాట్ లో ట్రై చేయడం పొరపాటుగా మిగిలిపోయింది. 2023లో కుల్దీప్ మ్యాచ్ కి మెరుగవడంతో పాటు అద్భుతంగా బౌలింగ్ చేసి వైట్ బాల్ లో అత్యధిక వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ ఈ సంవత్సరంలో వన్డే ఇంటర్నేషనల్ లో 30 మ్యాచ్లు ఆడి 49 వికెట్లు తీశాడు. టీ20లో 9 మ్యాచ్లు ఆడిన అతను 14 వికెట్లతో ఆకట్టుకున్నాడు. సిరాజ్ ఈ సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించాడు. కానీ మిగతా మ్యాచ్ల్లో సోగా పర్ఫార్మెన్స్ ఉంది. 7 టెస్టులు ఆడిన సిరాజ్ 15 వికెట్లు తీశాడు. 25 వన్డేల్లో 44 వికెట్లు, 2 టీ20లో 1 వికెట్ సాధించాడు. జడేజా 2023లో అద్భుతంగా రాణించాడు. 7 టెస్టుల్లో 281 పరుగులు సాధించడంతో పాటు 33 వికెట్లు తీశాడు. 26 వన్డేల్లో 309 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీసుకున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఐర్లాండ్ సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా బౌలింగ్ లో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ఈ ఇయర్ లో ముఖ్యంగా వరల్డ్ కప్ లో తానే ముందుండి నడిపించాడు. 17 మ్యాచ్లు ఆడిన బుమ్రా 20.28 యావరేజ్ తో 28 వికెట్లు తీశాడు. ఈ ఇయర్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహమ్మద్ షమి గురించి. ఈ ఇయర్ అర్జున్ అవార్డు గెలుచుకోవడంతో పాటు వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న షమిని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ప్రశంసించాడు. 4 టెస్టుల్లో 13 వికెట్లు తీయగా 19 వన్డేల్లో 43 వికెట్లు తీశాడు. వరల్డ్ కప్ 2023లో కేవలం 7 మ్యాచ్లు ఆడిన అతను 10.70 యావరేజ్ తో 24 వికెట్లు
వికెట్లు తీసి హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు. బ్యాటర్స్ లో కోహ్లీ ఈ ఇయర్ సూపర్ గా రాణించాడు. 8 టెస్టులు ఆడిన అతను 54.73 యావరేజ్ తో 2 సెంచరీలు మరియు 2 హాఫ్ సెంచరీలతో పాటు 675 పరుగులు సాధించాడు. 27 వన్డేల్లో 72.47 యావరేజ్ తో 6 సెంచరీలు మరియు 8 హాఫ్ సెంచరీలతో పాటు 1377 పరుగులు సాధించాడు. 2023 వరల్డ్ కప్ లో 11 మ్యాచ్ల్లో పాల్గొన్న అతను 95.62 యావరేజ్ తో 3 సెంచరీలు 6 హాఫ్ సెంచరీలతో పాటు 765 రన్లు చేశాడు. వరల్డ్ కప్ లో ఇంతవరకు ఏ ప్లేయర్ చేయనన్ని పరుగులు విరాట్ కోహ్లీ సాధించాడు. దీంతో పాటు అత్యధిక సెంచరీలతో సచిన్ పేరిటున్న రికార్డ్ ని బద్దలు కొట్టాడు. వన్డే వరల్డ్ కప్ దృష్ట్యా T20లో పాల్గొనలేదు. IPL లో కూడా ఒక సెంచరీ చేశాడు. 2024లో T20 వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా అద్భుతాలు చేస్తారని భారత అభిమానులు ఏమాత్రం ఆశించడం లేదు. ఎందుకంటే వెస్టిండీస్ లో స్లో వికెట్స్ లో ఇండియా గెలవాలంటే చాలా కష్టపడాల్సిందే. దట్టు 2 నెలల IPL తర్వాత జరిగే ఈ వరల్డ్ కప్ లో ప్లేయర్స్ పూర్తిగా అలసిపోయి ఉండడంతో పాటు గొప్పగా రాణిస్తారని భారత అభిమానులు ఆశించడం లేదు. భారత అభిమానుల ఆశలకు అనుగుణంగా సత్ఫలితాలు వచ్చే విధంగా BCCI ప్రమాణాలు నెలకొల్పాల్సిన అవసరం ఉంది. 2024లో టీమిండియా జనవరిలో ఆఫ్ఘనిస్తాన్ తో 3 T20ల సిరీస్ ని, ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ని ఆడుతుంది. తర్వాత మార్చ్ నుంచి మే వరకు IPL లో పాల్గొంటుంది. దాని తర్వాత జూన్ లో T20 వరల్డ్ కప్ లో పాల్గొంటుంది. వరల్డ్ కప్ తర్వాత జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. సెప్టెంబర్, అక్టోబర్ లో బంగ్లాదేశ్ ఇండియాతో 2 టెస్టులు 3 T20 ఇంటర్నేషనల్ ఆడే అవకాశం ఉంది. దీని తర్వాత అదే అక్టోబర్ లో న్యూజిలాండ్ ఇండియా పర్యటించనుంది. ఈ పర్యటనలో న్యూజిలాండ్ 3 టెస్టులు ఆడుతుంది. 2024 చివరాంకంలో ఇండియా 5 టెస్టులు ఆడటానికి ఆస్ట్రేలియా బయలుదేరుతుంది. 2024లో టీమిండియా అనుకున్న లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షిస్తూ వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.